హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన వీడియోస్ ఇంకా వెంటనే చూసేయచ్చు అనమాట. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట. పిల్లలు వచ్చేసరికి ఈరోజు స్నాక్స్ అయితే ఏం లేవు. మామూలుగా యాపిల్స్ తీసుకొచ్చారు మా వారు నిన్న ఊరు నుండి వచ్చేటప్పుడు. ఇంకా వాటితోటే మార్నింగ్ నానబెట్టినవి కొంచెం బాదం అని వాల్నట్స్ అవి ఉన్నాయన్నమాట. ఎక్స్ట్రా నానబెట్టాను. ఇంకా ఎక్కువ కూడా తినకూడదు బాదం పప్పు, అంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా మరీ ఎక్కువ తీసుకోకూడదు. డైలీ 1 టైం అది ఒక్కొక్కటి 1, 2 బాదం అయితే ఒక పిల్లలకి 3, పెద్దవాళ్ళకైతే ఒక 4 అలా తినాలన్నమాట. ఎక్కువ తింటే వాతం చేస్తుంది అని అంటారు. డైలీ తినాలి, కాకపోతే ఎక్కువ తినకూడదు. మార్నింగ్ నేను తిందామని నానబెట్టాను కానీ తినలేదనమాట. ఇంకా యాపిల్స్ చూసి మా దీవెన్ బాబు బాగా ఇష్టం యాపిల్స్ అంటే. దాంట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. కవర్ తీసుకొని ఇది నా కోసం జ్యూస్ చేయని ఇచ్చాడు. ఇంకా స్నాక్స్ కూడా లేవు కదా, డ్రై ఫ్రూట్స్ నానబెట్టినవి ఉన్నాయి కదా, అవన్నీ వేసి చేద్దామని. దీవెన్కి ఇది నచ్చిందంట, మంచిగా ఉంది కలర్ అని. అన్ని స్మెల్ చూసి ఆడ పెడుతున్నాడు. ఏం స్మెల్ వస్తుంది, ఏది బాగుంది ఏది బాగాలేదని. అది కలర్ చూసి తెల్లగా ఉంది, ఇది బాగాలేదని అన్నీ సెలెక్ట్ చేసి ఆడబెట్టాడు. వాళ్ళ అక్క కొట్టి తనకోటి ఇచ్చాడు. వచ్చిన తర్వాత మాత్రం చాలాసేపటి వరకు మా దీవెన్ సతాయిస్తూనే ఉంటాడు. అస్సలు ఫ్రెష్ అవ్వడు. వచ్చి కొట్టుకోవడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా కొట్టుకోవడము. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా జ్యూస్ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. మధ్యాహ్నం అయితే సాంబార్ చేసామన్నమాట లంచ్లోకి. 2 యాపిల్స్ అయితే తీసుకున్నాం, ఇద్దరికి కూడా చేసేద్దామని. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మళ్ళీ ఒకసారి మార్నింగ్ వాటర్ తీసేసాను, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి చేంజ్ చేశాను. ఇంకా మిక్సీ జార్ అయితే పైన పెట్టాను, ఎందుకంటే సమ్మర్లోనే ఎక్కువ జ్యూసెస్ అనేవి నేను చేస్తాను, ఎక్కువ చేయను. ఈ సీజన్ జలుబు దగ్గులు వస్తాయని. ఇంకా దగ్గు వస్తుందనేసి నేను షుగర్ కూడా యాడ్ చేయలేదు దీంట్లో. కొంచెం హనీ మిక్స్ చేశాను అనమాట లాస్ట్లో. యాపిల్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం పాలు వాటర్ అవి మిక్స్ చేస్తాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుంది. అందుకనే లైట్గా హనీ వేసాను. మనం హనీ ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఏజ్ని బట్టి. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా యాపిల్స్ పొట్టు తీసేసాను. అలాగే నెక్స్ట్ పాలు కూడా కాగపెట్టేసాను అనమాట. ఇంకా టీ పెట్టాలి. కొంచెం వాటర్ అది చల్లేసి మధ్యాహ్నం పప్పుచారు అవి చేసినప్పుడు అంటే మీద పడలే కానీ కొంచెం తాలింపు అవన్నీ పడిపోయాయి. ఇంక అప్పుడు తినేసి మధ్యాహ్నం స్టవ్ అయితే తోడలేదనమాట. అంటే వంట చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడే తోడుస్తాను, అంత ఎక్కువేం ఉండదు. స్టవ్ నీట్గా ఉంటేనే నాకు వంట చేయాలనిపిస్తుంది. అది ఏదైనా కొంచెం పొంగిపోయినా ఏదైనా అయినా సరే, మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు మన వీడియోస్లో, నేను కొంచెమైనా సరే కొంచెం పెద్ద గిన్నెలోనే తీసుకుంటాను. ఇంతకుముందు పాలు అయితే డైలీ పొంగిపోయాయి. అలా పొంగడం కూడా మంచిది కాదని చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు. ఎప్పుడన్నా ఒకసారి మిస్టేక్లో టీయో పాలో పడిపోతాయి, కానీ డైలీ పాలు పొంగబెడితే కొంచెం మంచిది కాదు, అంటే నెగిటివ్ ఎనర్జీ అని చెప్తూ ఉంటారనమాట. కాకపోతే మంచి కోసమే. అందులోనే అది కాకపోయినా సరే ఏదైనా చెడు జరుగుతుందని అట్లా. ఇంకోటి స్టవ్ బర్నర్స్ కూడా దాంట్లో మొత్తం అంతా పాలు అవన్నీ డైలీ పొంగితే వెళ్ళిపోయి మొత్తం పాడైపోతాయి అనమాట. మరి ఊరికే సర్వీసింగ్ చేయించాలంటే కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. అందులోనూ ఇవి ఇంకా కొంచెం ఎక్కువ జామ్ అయిపోతాయి. 4 బర్నర్ స్టవ్ అంటే దీనికి గ్యాస్ పైప్ మామూలుగా 2 అయితే ఒకటే లైన్లో వస్తాయి, కానీ ఈ 4 కాబట్టి కొంచెం జిగ్జాగ్గా వస్తాయి అనమాట కింద. వీటికి స్టవ్ మనకి గ్యాస్ వచ్చే పైప్ లైన్స్ కాబట్టి మన దాంట్లో ఏదైనా స్ట్రక్ అయిపోయిందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఫ్లేమ్ కూడా ఎక్కువగా రాదు, మళ్ళీ సర్వీసింగ్ అది డబ్బులు వేస్ట్, స్టవ్ కూడా పాడైపోయింది. ఎక్కువ వాటర్ కూడా వేసి బాగా వాష్ చేయొద్దు. ఇంతకుముందు అయితే నేను ఎక్కువగా వారంలో 2-3 సార్లు క్లీన్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు మ్యాక్సిమం పొంగకుండానే చూసుకుంటాను. ఏదైనా ఉంటే మాత్రం వాటర్తో కానీ లేదంటే టిష్యూ క్లాత్ తోటి మొత్తం అంతా తూడ్చేస్తున్నాను. వీక్లీ వన్స్ మాత్రం కొంచెం ఇదిగా అనిపిస్తే, ఎంత తూడ్చినా కడిగినట్టు ఉండదు కదా నీట్గా. అలా అని ఇంత ముందులో అంత కాకపోయినా వారానికి ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ చేస్తాను. కింద ఏదైనా డస్ట్, కొంచెం ఏదైనా మిస్టేక్లో పడిపోయిన కూరగాయ ముక్కలు అవి ఇవి వాటర్ వేస్తాను, కానీ స్టవ్ లేపేసి పైనుంచి ఇంకొంచెం బ్రష్ చేసి కొంచెం సాఫ్ట్గా ఉన్న మన గిన్నెలో క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా పీచు, దాంతో లేదంటే స్పాంజ్తో కానీ క్లీన్ చేస్తాను. అలా ఉంటుందన్నమాట. ఏదైనా మనం సర్వీసింగ్ అంటే నీట్గా ఉంచితేనే, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే ఎక్కువ రోజులు వస్తాయి, వస్తువైనా ఏదైనా సరే. అదనమాట. నాకైతే బాగా అనిపించింది. చాలామంది మొన్నటిదాకా అడిగారు మా స్టవ్ గురించి. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ అండి, 10,000 అయింది మేము తీసుకున్నప్పుడు.
ఇప్పుడు మొత్తం ప్యూర్ బ్లాక్ కూడా వస్తున్నాయి. మేము తీసుకున్నప్పుడు మాత్రం ఇలా 2 కలర్స్లో వచ్చాయి అనమాట. ఇప్పుడు చాలామంది ఇళ్ళలో నేను చూస్తున్నాను ఇదే ఉంటుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో ఎప్పుడో తీసుకున్న వాళ్ళకి ప్యూర్ బ్లాక్ వచ్చాయి, మధ్యలో రాలేదు, ఇదే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బ్లాక్ వస్తుంది. కాకపోతే మొత్తం బ్లాకే తీసుకుందామని ట్రై చేసాం కానీ మేము అప్పుడు అది దొరకలేదన్నమాట, అప్పుడు రావట్లేదు స్టాకు. ఇంకా అందుకే ఇది తీసుకున్నాం. ఇది కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంటుంది. వీడియోస్లో చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. అంటే మేము డైరెక్ట్గా చూసేదానికంటే వీడియోలో ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా కావాలంటే తీసుకోండి. అంటే మాకైతే అప్పుడు దీవెన బాగా జబర్దస్త్ షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఈవెంట్స్కి వాటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ అండ్ లంచ్ బాక్స్ తీసుకెళ్ళేది. దానికోసం అనేసి నాకు 2 కొత్తది, ఇంకో స్టీల్ కూడా ఉంది, అది కూడా కొత్తగా ఉంటుంది. కాకపోతే దాంతో అవ్వట్లేదు, ఇంకా టైం అంతా సరిపోవట్లేదు అనేసి తీసుకున్నాను. ఇప్పుడున్న బిజీ లైఫ్లో పిల్లలకి మనమైతే అప్పుడు 9కి 10కి అలా వెళ్ళేవాళ్ళం, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. అంటే అందరని కాదు, మేమైతే అందులోనే తొందరగా లేచేవాళ్ళు కాబట్టి పేరెంట్స్ అయినా పిల్లలైనా సరిపోయేదన్నమాట. పొయ్యి మీద చేసినా లేదంటే నార్మల్ స్టవ్ పైన చేసినా. ఇప్పుడు మాత్రం పిల్లలు 7:30, 8కి, ఇంకా కొన్ని ఊర్లలో అయితే బస్సు కొంచెం దూరంగా ఉంటే సిటీ నుండి వచ్చేది అయితే 6:30, 7కే వచ్చేస్తుంది అనమాట. చాలా తొందరగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మాకైతే ఇంకా వీడియోస్ చేస్తాం కాబట్టి ఒక పక్కన ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒకేసారి ఒక రెసిపీకి 2 రకాలుగా చేయాల్సి ఉంటుంది కదా. అలాంటప్పుడు వేరే వంట చేసుకోవడానికి రెగ్యులర్గా ఇంట్లో వేరే వీడియోస్కి కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 2 ఒకేసారి అయిపోతాయి, ఈజీగా అనిపిస్తుంది. మెయిన్ మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి మనకు తొందరగా అవ్వడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్, బిర్యానీ అలాంటివి చేసుకోవాలనుకున్నా కూడా పెద్ద బర్నర్ ఇచ్చారు, జంబో బర్నరు. అదొకటి ప్లస్ పాయింట్. 2 చిన్నవి వస్తాయి, ఒకటేమో మీడియం వస్తుంది అనమాట. అట్లుంది. మొత్తానికైతే యాపిల్స్ మొత్తం అంతా పీల్ చేసేసి దాంట్లో కొంచెం కట్ చేసిన యాపిల్, అలాగే పాలు, అలాగే కొంచెం వాటర్ మిక్స్ చేశాను. ఇంకా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇది జ్యూసెస్కి బాగుంటుంది. మినీ బ్లెండర్ ఆల్రెడీ ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంది. బయట కూడా అమ్ముతున్నారు, రోడ్డు పైన పెట్టి కూడా అమ్ముతున్నారు. దీంట్లోనే మార్నింగ్ నానబెట్టిన అంజీరు, వాల్నట్స్, బాదం పప్పు ఉంటే అవి కూడా యాడ్ చేశాను. ఒకవేళ డైరెక్ట్గా ఇస్తే తినని పిల్లలకైతే ఇలా మిక్స్ చేసి ఇవ్వచ్చు. మార్నింగ్ కాగబెట్టిన పాలు ఉన్నాయి కదా, దీవెన మీగడ తింటాడు, బాగా ఇష్టము కాబట్టి వాడికి మీగడతో వేసాను. తర్వాత ఏమో దీవెనకి కొంచెం లేకుండా వేసాను అనమాట. ఇది మూత పెట్టేసి మొత్తం అంతా స్మూతీ లాగా అయిపోయింది. బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసి బాగుంటుంది. కాకపోతే బనానా లేవు, దగ్గు కూడా వస్తుంది బనానా వల్ల. ఆల్రెడీ మా దీవెన బాబు కొంచెం జలుబు దగ్గుతోనే ఉన్నాడు, ఎక్కువ లేదు కానీ అట్లా ఉన్నాయన్నమాట సిమ్టమ్స్. అందుకే నేను ఇంకా వాళ్ళ నాన్న బనానా తీసుకురాలేదు, యాపిల్తోనే చేసాము. చాలా బాగుంది. ఒక గ్లాస్ తాగామంటే ఇంకా వాళ్ళకి హోంవర్క్ అయిపోయి డిన్నర్ టైం అయ్యేంత వరకు కూడా ఇంకా ఆకలి అవ్వదు అనమాట. మెయిన్గా డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకు ఉంటే బాగా నానబెట్టి పొట్టు తీసేసి ఇలా మిల్క్ షేక్ లాగా ఏదో ఒకటి స్మూతీ లాగా ఏదో చేసిస్తే బాగుంటుంది. స్ట్రాస్ ఇంతకుముందు తీసుకొచ్చిన ప్యాకెట్ ఉండే, అయిపోయింది, నా దగ్గర లేదు. ఒక స్పూన్ హనీ వేసి బాగా మిక్స్ చేసి ఇచ్చేసాను. ఇంకా దీవెనేమో ఇంకా ఫ్రెష్ అవుతుంది. మా దీవెన బాబు అయిపోయి వచ్చాడు, ఏదైనా ఫాస్ట్గా చేసేస్తాడనమాట. టేస్ట్ చాలా బాగుంది, నేను కూడా టేస్ట్ చేశాను. ఇంకా షుగర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలు, యాపిల్ ఉంటుంది, అవి కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి కొంచెం హనీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. డైట్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆకలైనప్పుడు ఆయిల్ ఫుడ్ ఇలాంటివి స్నాక్స్ బయటవి ఇంట్లో చేసిన ఏదైనా తినకుండా ఇలాంటిది అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా దీవెన కూడా చేసేసాను అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిగిలినవైతే నేను తినేసాను. మార్నింగ్ ఒక 2 తిన్నాను, ఈవినింగ్ కూడా అంజీర్ తినలేదు మార్నింగ్. అది కొంచెం ఎక్కువసేపు నానబెడితే కొంచెం దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని బయటకు వచ్చి ఒకలాగా అయిపోయింది కాబట్టి అది మాత్రం ఈవినింగ్ వరకు ఉంచకూడదు, మార్నింగే తినేసేయాలి నైట్ నానబెట్టేసి. కొంచెం లైట్గా స్మెల్ లాగా దాంట్లో సీడ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తినేటప్పుడు కూడా కొంచెం లోపల అట్లా తగులుతూ ఉంటుంది, మనం డ్రాగన్ ఫ్రూట్ తిన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మొత్తానికైతే ఈవినింగ్ ఈరోజు స్నాక్స్ అయితే ఇంకా మిల్క్ షేకే చేసాము. మన దగ్గర వేరేది కూడా ఉంది, అగారోది, కాబట్టి దాన్ని బాక్స్లో పెట్టేశాను. అందరూ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే సమ్మర్ ఆ టైంలో అయితే అందరం తాగుతాం కాబట్టి కొంచెం దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే చిన్నది ఉంది కదా అనేసి ఇదే యూజ్ చేస్తున్నాను. మామూలు మిక్సీ కూడా నా దగ్గర కొంచెం అది బాగాలేదు అనమాట, హ్యాండిల్ అది ఊడిపోయింది, మిక్సీ కూడా తీసుకోవాలి.
ఆల్రెడీ చల్లగా పాలు చల్లగానే ఉన్నాయి, వాటర్ కూడా బాగా కూల్ ఉన్నాయి కాబట్టి మనం దీంట్లో ఐస్ క్యూబ్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు. పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంకా నేను వీళ్ళకి మిల్క్ షేక్ ఇచ్చిన తర్వాత హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసేసారు. నేను కూడా నా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా వంట చేయాలన్నమాట. ఈరోజు కాదు, నిన్న ఈవినింగ్ బ్లాగ్. ఆ రోజైతే బిర్యానీ చేశాను అనమాట నిన్న నైటు. మన MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వస్తుంది, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అది ఈవెన్ ఫోన్ సాంగ్స్ పెట్టాము, ఎక్కడ అంటే బ్లూటూత్ ఆన్ చేసి స్పీకర్లో పెట్టాను అనమాట. నేనేమో అది సాంగ్స్ వింటూ పని చేసుకోవడం అలవాటు. అది పెడితే మా దీవెన ఒక్కొక్క పాట ఒక్క దాంట్లో ఒక్కటి కూడా సరిగ్గా రానివ్వట్లేదు, మారుస్తూ ఉన్నాడనమాట. ఆ యాడ్ రావడమే సరిపోతుంది. సీతారామంలో సాంగ్స్ పెట్టాము. మా దీవెన్ ఫేవరెట్ హీరో DQ, అందుకే ఆ సాంగ్ సెలెక్ట్ చేసి నేను పెట్టింది కాక మళ్ళీ వేరేది పెట్టేశాడు. ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఈరోజు నిన్న పని ఆవిడ రాలేదు గిన్నెలు క్లీన్ చేయడానికి, అందుకే నాకు అవసరమైనవన్నీ టీకి, పాలు, కాఫీకి, వాటర్ యాడ్ చేసుకోవడానికి, పిల్లల లంచ్ బాక్సెస్ అన్నీ కూడా మార్నింగ్ లేవగానే క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు కాగబెట్టేసి కొంచెం హనీ, లెమన్ వేసేసుకొని తాగేశాను నేను. ఒక చేత్తో కెమెరా, ఒక చేత్తో ఇది పట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది కదా, అందుకే ఒక స్పూన్ వేసి ఇంకొక స్పూన్ ఏమో డైరెక్ట్గా బాటిల్తోనే పంపేశాను. వేడి నీళ్ళు తాగితేనే కొంచెం ఇంత చల్లదనానికి మార్నింగ్ లేవగానే వాటర్ తాగాలంటారు. 1/2 లీటరు, 1 గ్లాసు తాగలి, 2 గ్లాసులు అలాగా. ఇంత చల్లటి వాటర్ తాగేసరికి దగ్గు వచ్చేస్తుంది, జలుబు వస్తుంది. కాబట్టి కాగబెట్టుకొని తాగడం బెటర్. వేడి నీళ్ళు అయితే బాగుంటుంది, గోరువెచ్చని నీళ్ళు. దీంట్లో నేను హనీ, లెమన్ కూడా వేసుకున్నాను. మొత్తానికైతే మన బ్లాగ్ కంటిన్యూ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడాను చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇది లేవగానే మార్నింగ్ అనమాట. నా పని కొంచెం ఏదన్నా ఉంటే కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా వంట చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా టిఫిన్ చేయాలి, అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి, రైస్, కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇవంతా నాది అయిపోయిన తర్వాత వరకు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేస్తాను. డైరెక్ట్ లేవడమే కిచెన్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్. ఈరోజు దోసపిండి కూడా అయిపోయింది, మొన్న 3 days తిన్నారు, అయిపోయింది. ఇంకా నిన్న ఇవాళ ఏదో ఒకటి చేస్తున్నాము, తాలింపన్నమో ఏదో ఒకటి. చూడండి రెడీ అయిపోయారు, వెళ్ళేటప్పుడు కూడా కొట్టుకోవడమే. మొత్తానికైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బెడ్షీట్స్, బట్టలు ఉన్నాయి అవన్నీ మిషన్లో వేసేసుకొని ఇంకా వేరే వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తాను.